Good morning, students. Already we discussed in the sixth standard why water is so important. Once you imagine, you can't do a single work from morning to evening if there is no water. Okay, so see here నానా ఈరోజు మనం వాటర్ యొక్క ఇంపార్టెన్స్ని నెక్స్ట్ అదే వాటర్ ట్రీట్మెంట్ని ఎలా చేస్తారు అనేటి దాని గురించి కంప్లీట్గా నేర్చుకుందాం స్టూడెంట్స్. సో ఈవెన్ దో ఆన్ ద ఎర్త్ 70% ఆఫ్ ద వాటర్, సో 70% దేర్ ఈజ్ వాటర్. దాంట్లో ఇప్పుడు మనకు చాలా తక్కువ అమౌంట్లో అంటే అంత వాటర్ లోపల మనకు జస్ట్ ఎ వెరీ స్మాల్ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ ఈజ్ అవైలబుల్ ఫర్ యూస్. ఎందుకు అని అంటే సీ వాటర్లో ఆల్రెడీ చాలా మినరల్స్ డిజాల్వ్ అయి ఉన్నాయి. దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ డ్రింకింగ్, దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ అగ్రికల్చర్. సో ఓన్లీ ద వాటర్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ రివర్స్, లేక్స్, పాండ్స్, వెల్స్ ఇవి మాత్రమే మనకు యూజ్ అవుతాయి మంచి నీళ్ళు అని అంటాము. సో ఈ వాటర్ ఎంత ఉంది అని అంటే ఇప్పుడు మీరు ఓవరాల్గా ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే 10 లీటర్స్ వాటర్ ఉన్నాయి అనుకోండి. దాంట్లో జస్ట్ 1 ml మాత్రమే మీరు తాగడానికి మీ యూసేజెస్ అన్నిటికీ పనికొచ్చే వాటర్ అంత పర్సెంట్ మాత్రమే ఉంది. సో జస్ట్ మనం ఒక అజ్యూమ్ చేసుకుందాము మొత్తం 100% వాటర్లో అంటే ఎర్త్ మీద ఉన్న 100% వాటర్లో సో సీ వాటర్ అంటే పనికిరాని వాటర్ ఎంత ఉంది అంటే 97% ఉంది. సో ఫ్రెష్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లేషియర్స్ అంటే ఐస్ రూపకంగా ఫ్రెష్ వాటర్ ఎంత పర్సెంట్ ఉందంటే 2%. మనకు అవైలబుల్గా ఉన్న ఫ్రెష్ వాటర్ ఎంత ఉంది అంటే జస్ట్ 1%. సో ఇక్కడ చూడొచ్చు మీరు వాటర్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి. So recently everybody has produced their projects depending upon the water day, which was celebrated on 22nd March every year. సో ఇక్కడ చూడండి 2005 నుంచి 2015 ఈ డికేడ్, ఈ పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్ని వాటర్ ఫర్ లైఫ్ అనే ఒక ప్రాజెక్ట్తో స్టార్ట్ చేశారు. ఈ వాటర్ ఫర్ లైఫ్ అనే ప్రాజెక్ట్ ఏంటి అని అంటే సో యాక్చువల్గా మనం వాటర్ని వీలైనంత ఎక్కువగా సేవ్ చేయాలి. సో వీ ఆల్రెడీ నో దట్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ హ్యాస్ బీన్ యూజ్డ్. అంటే డే బై డే హ్యూమన్ పాపులేషన్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. సో అదేవిధంగా వాళ్ళందరికీ ఫుడ్ ప్రొడ్యూస్ చేయాలి అంటే ఇండస్ట్రీస్, అగ్రికల్చరల్ సెక్టార్స్, పవర్ని రీచ్ చేయాలంటే పవర్ జనరేషన్ నీడ్ అనేది డే బై డే పెరుగుతుంది. దాంతో వాటర్ రిసోర్సెస్ అనేవి డ్రాస్టికలీ యూజ్ చేయబడిపోతున్నాయి. ఓకేనా. సో ఈ మనకు ఏదైతే యూస్ అనేటిది చాలా పెరుగుతుంది. సో ఇక్కడ యూస్ పెరుగుతుంది కాబట్టి మనం వేస్ట్ చేసుకోకుండా అంటే అనవసరంగా వేస్ట్ చేయకుండా ఉంటే ఓకేనా. సో మనం దాన్ని ఎంతో కొంత మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఇవ్వచ్చు. ఓకే. సో అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ నార్మ్స్ ఓకేనా. సో వాటర్ టేబుల్ అనేది 300 మీటర్స్ కన్నా తక్కువగా పడిపోయింది. ఎందుకు అని అంటే సో రివర్స్ ఫ్లోని ఆపేసాం డ్యామ్స్ కట్టేసి. సాయిల్ మాయిశ్చర్ అనేది తగ్గిపోతుంది డే బై డే. ఎందుకు అని అంటే ఫార్మింగ్ ప్రాక్టీసెస్ సరిగ్గా లేక డిఫారెస్టేషన్ చేస్తున్నాము. ఉన్న వాటర్ని కెమికల్స్, ఇండస్ట్రీస్ నుంచి వచ్చే కెమికల్స్ మనదేం పోతుందిలే అని చెప్పి హౌస్ హోల్డ్ నుంచి వచ్చిన వేస్ట్, పువ్వులు, ఆకులు, పూజ చేసినవి అటువంటివి కూడా మనం ఇంత చదువుకొని కూడా ధర్మపురి గంగలో కలిపేస్తాం. సో వాట్ ఈస్ ద యూజ్ దెన్? మనకున్న ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ని మనమే పాడు చేసుకుందామా? అలా చేసుకోవద్దు. సో అకార్డింగ్ టు సమ్ సర్వే 2050 వరకు ఇప్పుడు మనకు 7.8 బిలియన్ పాపులేషన్ ఉంది. అది 9.3 బిలియన్కి చేరుకుంటుంది. దాదాపుగా 780 కోట్ల నుంచి వెళ్ళి 930 కోట్లకు చేరుకుంటుంది. సో అప్పుడు వాటర్ డిమాండ్ చాలా పెరిగి 3లో 2కి వాటర్ ప్రాబ్లం ఉంటుంది. సో దీనికోసము యాక్షన్స్ ఎటువంటివి తీసుకోవాలి మన ఫ్రెండ్ ఓకేనా. సో దేవి ఎటువంటి యాక్షన్స్ తీసుకుంది అని అంటే తన కిచెన్, బాత్రూమ్, సో తన కిచెన్లో యూజ్ చేసిన అంటే వాష్ చేసిన వేస్ట్ అన్నీ ఆ వేస్ట్ వాటర్ అన్నిటినీ కూడా గార్డెన్కి తను ఏంటిదన్నా సో షీ మేడ్ ఎ ఛానల్ ఓకేనా. ఫ్రమ్ కిచెన్ నుంచి వచ్చిన వేస్ట్ వాటర్ అన్నిటినీ ప్లాంట్స్ని వాటర్ చేయడానికి యూజ్ చేస్తుంది. సో బాత్రూమ్ నుంచి వచ్చే వాటర్ని మనం సిమిలర్గా అట్లా యూజ్ చేయలేం బికాస్ ఇట్ కంటైన్స్ వాట్ ఇన్ డెఫికేషన్.
దట్ విల్ బి వాట్ నానా ఏ క్లియర్ పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సో జనరల్గా ఈ మోరి నీళ్ళను ఎలా నార్మల్ వాటర్కి కన్వర్ట్ చేస్తారు అనేది మనం ఈరోజు నేర్చుకుందాం స్టూడెంట్స్. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సువేజ్ అంటే మోరి నీళ్ళు, దట్ ఈస్ అ లిక్విడ్ వేస్ట్. ఇట్ కంటైన్స్ వాట్ నానా అవర్ డెఫికేషన్, ఎక్స్క్రీటా. ఓకేనా. సో వాటర్ ఉంటుంది, బ్యాక్టీరియా ఉంటుంది, మైక్రోబ్స్ ఉంటాయి, ఆయిల్ ఉంటుంది, చెత్త చెదారం అన్నీ ఉంటాయి. ఇందులో ఆర్గానిక్ ఇంప్యూరిటీస్ అని అంటే ఏదైతే దాన్ని పాడు చేస్తుందో దాన్ని ఇంప్యూరిటీ అంటాం. హ్యూమన్ ఫేసెస్ అంటే మనం పోయే ఇది టూ ఫింగర్. నెక్స్ట్ ఏంటి నాన్న, యానిమల్ వేస్ట్, ఆయిల్, యూరియా, పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఇవన్నీ కూడా ఆర్గానిక్ వేస్ట్. ఇన్ఆర్గానిక్ ఇంప్యూరిటీస్ అంటే ఏంటి, విచ్ ఆర్ నాట్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, like nitrates, phosphates and metals. Bacteria and other microbes, this causes what cholera, typhoid and dysentery. Dysentery అంటే మోషన్స్, మన మోషన్స్ అనే వ్యాధిని డైసెంట్రీ అంటారు. సో ఇక్కడ మనకు ఎలా జరుగుతుంది అనేది ఫస్ట్ మనం క్లారిటీగా చూద్దాం స్టూడెంట్స్. వేస్ట్ వాటర్ అన్నిటినీ కూడా ఈ బార్ లాంటి స్క్రీన్స్ నుంచి పంపిస్తారు. సో దట్ అన్ని ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ సంచులు అన్నీ కూడా ఇక్కడనే ఆగిపోతాయి. సో నెక్స్ట్ ఇది వాటర్ అనేది గ్రిట్ అండ్ శాండ్ రిమూవల్ ట్యాంక్ దగ్గర పాస్ అవుతుంది, అక్కడికి పోతుంది ఈ వాటర్ అంతా. అక్కడ ఏమవుతుంది అంటే వాటర్ యొక్క స్పీడ్ని చాలా వరకు తగ్గిస్తారు. దీనివల్ల వాటర్లో ఉండే హెవీ అంటే ఈ వేస్ట్ వాటర్లో మోరి నీళ్ళలో ఉండే ఈ గ్రిట్ అంటే సాలిడ్ వేస్ట్ అనేటిది, అలాగే పెబుల్స్ చిన్న చిన్న రాళ్ళు అనేటివి కిందకి సెటిల్ అవుతాయి. ఇక్కడ స్టేజ్ 3. ఓకేనా. సో ఈ వాటర్ని ఏం చేస్తారంటే ఒక లార్జ్ ట్యాంక్ ఉంటుంది నాన్న. ఓకేనా. సో ఇది మీరు సెకండ్ స్టేజ్లో నేర్చుకునే ట్యాంక్, సెకండ్ స్టేజ్లో డిస్కస్ చేస్తాం. ఇప్పుడు థర్డ్ స్టేజ్లో ఇది ఈ రకంగా స్లోప్ ఉంటుంది, అంటే వాటర్ అన్నీ అందులోకి పోయే విధంగా కింద మధ్యలో స్లోప్ ఉంటుంది. ఓకేనా. సో సాలిడ్ వేస్ట్ అని అంటే మన బాత్రూమ్ కానీ మన ఫేసెస్ అన్నీ కూడా బాటంలో సెటిల్ అయిపోతాయి. దీన్ని స్క్రాపర్ అనే ఒక ఏంటి నాన్న మెషిన్ అనేటిది క్లీన్ చేసేస్తుంది, ఆ బాత్రూమ్ని మొత్తం తీసేస్తుంది. ఆ బాత్రూమ్ హ్యూమన్ సాలిడ్ ఫేసెస్ అంటే హ్యూమన్ది కానీ యానిమల్ది కానీ ఎక్స్క్రీటా అని స్లడ్జ్ అంటాం, ఆ స్లడ్జ్ అనేది స్క్రాపర్ రిమూవ్ చేస్తుంది. అదే రకంగా స్కిమ్మర్ అంటే ఏం లేదు నాన్న, జస్ట్ స్కిమ్మర్ అంటే ఒక లిక్విడ్ వేస్ట్ ఉన్నాయి కదా లైక్ ఆయిల్, గ్రీస్, వీటిని తీసేసే ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక మెషిన్ అనుకోండి. స్కిమ్మర్ అని అంటే ఇప్పుడు మీకు ఇంకొక రకంగా చెప్తే మనము గిలక అంటాం కదా, ఇప్పుడు మనము మీగడ తీసేస్తాం పాలలోకి వెళ్ళి. ఎట్లా విత్ ద హెల్ప్ ఆఫ్ ఏం తీసేస్తాము, ఇప్పుడు నెయ్యి తీస్తాము. ఓకేనా. పెరుగు నుంచి వెళ్ళి ఎలా తీస్తాము అని అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ వాట్ నాన్న, దిస్ ఓన్లీ స్కిమ్మర్. ఓకేనా. గిలక అని అంటాం మనం తెలుగులో. సో నెక్స్ట్ ఏంటి నాన్న, ఈ స్లడ్జ్ ఏదైతే ఉందో అంటే హ్యూమన్ వేస్ట్ ఏదైతే ఉందో అది సపరేటెడ్ ట్యాంక్కి మూవ్ అయిపోతుంది బేటా. సో అక్కడ బ్యాక్టీరియా దాని మీద యాక్ట్ అయ్యి, అనరోబిక్ బ్యాక్టీరియా అంటే ఎయిర్ ప్రజెన్స్ లేకుండా అంటే ఎయిర్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఎయిర్, ఆ బ్యాక్టీరియా అనేటిది ఏం చేస్తుంది, ఆ మన వేస్ట్ ఏదైతే ఉందో ఆర్గానిక్ వేస్ట్ దాని మీద యాక్ట్ అయ్యి ఒక ఫ్యూయల్ ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్నే బయోగ్యాస్ అంటారు. అంటే మన బాత్రూమ్స్ నుంచి వచ్చే గ్యాస్ ఏంటిదన్నా బయోగ్యాస్. దాన్ని కూడా సిఎన్జి గ్యాస్ మన ఏంటిదన్నా ఆటోస్లో యూజ్ చేయవచ్చు, వెహికల్స్లో యూజ్ చేయొచ్చు, అదే రకంగా ఎలక్ట్రిసిటీ కూడా యూజ్ చేయొచ్చు. దాని తర్వాత ఎయిర్ ఈజ్ పంప్డ్. ఇప్పుడు మనకు వచ్చే వాటర్ ఏదైతే ఉంటుందో స్లడ్జ్ ఫ్రీ వాటర్, ఈ వాటర్లో ఏం చేస్తారంటే నాన్న ఎయిర్ని అంటే లోపల ఎయిర్ని పంప్ చేస్తారు. ఆ ఎయిర్ని పంప్ చేయడం వల్ల దాంట్లో ఏరోబిక్ బ్యాక్టీరియా అంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ ఆ బ్యాక్టీరియా పెరుగుతుందన్నమాట. ఇక్కడ అనరోబిక్ అంటే ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ ఆ బ్యాక్టీరియా పెరుగుతుంది. అదేం చేస్తుందంటే ఇంకా ఏమైనా హ్యూమన్ వేస్ట్, ఫుడ్ వేస్ట్, సోప్స్, నెక్స్ట్ ఏంటిదన్నా అదర్ అన్వాంటెడ్ మ్యాటర్ ఏదైనా ఉంటే వాటిని అవి ఏం చేస్తాయన్నా డిగ్రేడ్ చేసేస్తాయి. సో దాని తర్వాత ఒక సెవరల్ హవర్స్ ఏం చేస్తారంటే నాన్న అలాగే ఉంచేస్తారు వాటర్ని. అలాగే ఉంచేయడం వల్ల అంటే స్టాగ్నెంట్గా ఉంచేస్తారన్నమాట. ఆ మైక్రోబ్స్ అనేటివి సెటిల్ అయిపోతాయి బాటంలో. ఓకేనా. సో ఇవి యాక్టివేటెడ్ స్లడ్జ్గా పనిచేసి ఓన్లీ వాటర్ని మాత్రమే రిమూవ్ చేస్తారు. ఈ స్లడ్జ్ మొత్తం ఈ మైక్రో బ్యాక్టీరియా ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ మైక్రోబ్స్ ఇవన్నీ కూడా క్లీన్ అయిపోతాయి, అంటే కిందనే ఉండిపోతే ఓన్లీ వాటర్ సపరేట్ చేయబడుతుంది. సో ఇందులో
ఈ యాక్టివేటెడ్ స్లడ్జ్ ఏంటి అంటే దాదాపు 97% వాటర్, ఓన్లీ 3% సాలిడ్ వేస్ట్ మాత్రమే ఉంటుంది. ఇదంతా కూడా శాండ్ డ్రైయింగ్ బెడ్స్ ఆర్ మెషిన్స్ ద్వారా ఆ వాటర్ కూడా రిమూవ్ చేయబడుతుంది. సో ఇప్పుడు మనకు మిగిలింది ఏంటి, 3% స్లడ్జ్, 3% బ్యాక్టీరియా, మైక్రో ఆర్గానిజమ్స్ మిగులుతాయి మనకు సాలిడ్ ఫామ్లో. దాన్ని మనం మాన్యూర్గా అంటే చెట్లకు ఎరువుగా యూజ్ చేస్తాము స్టూడెంట్స్. క్లియర్? సో ఇప్పుడు ఏదైతే వాటర్ వచ్చిందో అంటే ఈ 7th స్టేజ్లో వాటర్ ఏదైతే ఉందో ఆర్గానిక్ మెటీరియల్ నుంచి వెళ్ళి సస్పెండెడ్ మ్యాటర్ నుంచి వెళ్ళి చాలా వరకు రిమూవ్ చేయబడుతుంది. దీన్ని ఏం చేస్తారంటే రివర్ వాటర్స్లోకి ఏంటిదైనా మిక్స్ చేస్తారు. అంటే మీరు ధరంపూర్లో చూడొచ్చు, మోర్ నీళ్ళు కలుస్తూ ఉంటాయి. అవి యాక్చువల్గా ఏంటి, ట్రీట్ అయినాయి, వాటర్ ట్రీట్మెంట్ జరిగిన వాటర్ అందులో కలుస్తాయి. ఎందుకు అనంటే నేచర్ ఈజ్ హ్యావింగ్ వన్ ప్రాపర్టీ, దాన్ని అదే హీల్ చేసుకుంటుంది, దాన్ని అదే క్లీన్ చేసుకుంటుంది స్టూడెంట్స్. ఓకేనా? సో సమ్ టైమ్స్ డిస్ఇన్ఫెక్ట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే వాటిని తీసుకున్న చేపలు కానీ అక్వాటిక్ లైఫ్కి ఇబ్బంది ఉంటుంది కాబట్టి క్లోరినేషన్, నెక్స్ట్ ఏంటిదైనా విత్ క్లోరిన్, ఓజోన్ అనే కొన్ని కెమికల్స్ని మనం వాటర్లోకి రిలీజ్ చేసినట్టయితే అవి ఏమవుతాయన్నా డిస్ఇన్ఫెక్టెడ్ అంటే ఫ్రీ ఫ్రమ్ ఇన్ఫెక్షన్ అవుతాయి. సో ఇక్కడ చేసిన ప్రతి ప్రాసెస్ అనేటిది మీకు అర్థం కావాలి అని అంటే సో జస్ట్ యూ హ్యావ్ టు డూ వన్ థింగ్. ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. సో ఒక జార్ తీసుకొని 3/4 మొత్తం నింపేయండి వాటర్తో. దాని తర్వాత గ్రాస్, ఆరెంజ్ పీల్స్, టమాటా తొక్కలు ఏదైనా మీకు నచ్చిన యాడ్ చేయండి. అందులో ఇంక్ యాడ్ చేయండి, డిటర్జెంట్ యాడ్ చేయండి, సర్ఫ్ యాడ్ చేయండి, సర్వం. దాన్ని బాగా షేక్ చేసి ఒక 2 days సన్లో పెట్టేయండి. దాని తర్వాత దాన్ని ఒక టెస్ట్ ట్యూబ్లోకి తీసుకొని దాని స్మెల్ని చూడండి. హియర్ యూ హ్యావ్ టు టేక్ వాట్ అంటే సమ్ టెస్ట్ ట్యూబ్స్. ఒక ఏరియేటర్ అంటే మీరు అక్వేరియంలో ఆక్సిజన్ సప్లై కోసం యూజ్ చేసే ఒక మెషిన్ ఉంటుంది కదా, ఆ మెషిన్ని తీసుకొని ఏం చేయండి అన్న ఇక్కడ ఎయిర్ని పాస్ చేయండి త్రూ దిస్ గ్లాస్ జార్. ఈ ప్రాసెస్ని ఏరియేషన్ అంటాం. ఏరియేషన్ వల్ల ఏరోబిక్ బ్యాక్టీరియా పెరిగి అది డికంపోజ్ చేస్తుంది ఆర్గానిక్ మ్యాటర్ని. లేదా ఒక చెంచా కానీ ఒక మిక్సర్ కానీ లేకపోతే ఒక స్టిరర్ కానీ తీసుకొని ఇట్లా తింపుతూ ఉండాలి. సో దట్ ఎయిర్ విల్ గెట్ వాటర్ మిక్స్డ్ విత్ వాటర్. ఎయిర్ అనేది వచ్చి వాటర్లో కలుస్తుంది. ఇలా చాలాసార్లు తింపండి. ఇది ఎలా పనిచేస్తుంది అని అంటే నేను ఆల్రెడీ చెప్పాను, తింపడం వల్ల లైట్ పార్టికల్స్ మీదికి వస్తాయి, వాటిని మనం ఈజీగా సపరేట్ చేసేయచ్చు. మీరు కూడా పెరుగు నుంచి వెళ్ళి ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వెదర్ ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ మిల్క్ ఆర్ కర్డ్, మనం పెరుగు నుంచి వెళ్ళి వెన్న తీసేటప్పుడు కానీ ఆర్ పెరుగు నుంచి వెళ్ళి మీగడనో నెయ్యినో సపరేట్ చేసేటప్పుడు ఈ స్కిమ్మింగ్ చేస్తారు. దీనివల్ల ఈ ఆయిల్ లైట్ వెయిట్ కదా మీదికి వచ్చేస్తుంది, దాన్ని తీసి పక్కకు పెట్టేస్తారు అన్నమాట. సో ఈ రకంగా స్కిమ్మర్ లాగా అంటే మనకు ఇంతకుముందు ప్రాసెస్లో మోర్ నీళ్ళలో ఆయిల్ కానీ లేకపోతే గ్రీస్ కానీ ఉంటే ఎలా సపరేట్ చేసాం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో, అలా ఈ ఏరియేటర్ అనేది పనిచేస్తుంది. సో దీనివల్ల మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆ మైక్రో ఆర్గానిజమ్స్ గ్రో అవుతాయి, అవి వేస్ట్ మెటీరియల్ని బ్రేక్ డౌన్ చేస్తాయి. దీన్ని బయాలజికల్ ప్రాసెస్ అంటారు. దీని తర్వాత కొంచెం లిక్విడ్ని ఒక సెకండ్ టెస్ట్ ట్యూబ్లో తీసుకోండి. దాని తర్వాత ఏం చేస్తారు, ఒక ఫిల్టర్ పేపర్ని తీసుకొని ఒక ఫనెల్ అంటే గౌరం మీద ఫిల్టర్ పేపర్ని అరేంజ్ చేసి దాన్ని ట్యాప్ వాటర్తోని వెట్ చేసి, ఓకేనా. సో కొంత శాండ్, కొంత ఫైన్ గ్రావెల్ అంటే సన్న పిసుక, ఓకేనా, మీడియం గ్రావెల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ తీసుకోండి. సన్న పిసుక, దొడ్డి ఇసుక తీసుకోండి, అందులో వేయండి. సో యాక్చువల్గా ఇది ఎలా పనిచేస్తుందంటే ఫిల్ట్రేషన్. సో ఇది ఎలా పనిచేస్తుందని అంటే మనము ఇంతకుముందు డిస్కస్ చేసాము. ఇది బెడ్ ఏంటి ఇది, సో వేర్ ఇస్ ఇట్, డ్రై అయిపోయేది శాండ్ డ్రైయింగ్ బెడ్ లాగా పనిచేస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? సో సీ హియర్, ఇక్కడ వరకు పర్ఫెక్ట్. సో నెక్స్ట్ పోర్ ద రిమైనింగ్ ఏరియేటెడ్ లిక్విడ్. ఇప్పుడు ఏరియేటెడ్ లిక్విడ్ ఉంది కదా, దాన్ని ఇందులో పోర్ చేసేయండి. సో ఆ లిక్విడ్ ఇక్కడ స్పిల్ కాకుండా చూసుకోండి, అంటే బయట పడకుండా చూసుకోండి. సో మీకు క్లియర్ లిక్విడ్ రాకపోతే అంటే వైట్ కలర్ లిక్విడ్ రాకపోతే ఒక 2 to 3 times ఆ ప్రాసెస్ని అంటే మీరు తయారు చేసుకున్న ఫనల్ ఫిల్టర్ పేపర్ దాంట్లో ఇసుక వేశారు కదా, దాని నుంచి ఒక 3 నుంచి 4 సార్లు ఫిల్టర్ చేయండి. సో ఫిల్టర్ చేయడము ఇది ఏమవుతుంది, ఫిజికల్ ప్రాసెస్ అవుతుంది. బయాలజికల్ ప్రాసెస్, దాని తర్వాత ఏంటిదన్నా ఫిజికల్ ప్రాసెస్. సో ఇంకా ఫైనల్గా ఏం చేస్తారు,
డిస్ఇన్ఫెక్టెంట్ చేయాలి కదా. సో ఒక క్లోరిన్ ట్యాబ్లెట్ మీరు జనరల్గా మెడికల్ షాప్లో దొరకబట్టవచ్చు. క్లోరిన్ ట్యాబ్లెట్ని తీసుకొని దాంట్లో వేసేయండి, దాంతో అది డిస్ఇన్ఫెక్టెంట్ అయిపోతుంది. ఈ కెమికల్ ట్రీట్మెంట్ని మనం కెమికల్ ప్రాసెస్ అంటాం. ఫిజికల్గా అంటే మనం ఏం చేసాం, ఫిల్టర్ చేసాము. బయాలజికల్గా ఎయిర్ని పాస్ చేసాము, బ్యాక్టీరియా పెరిగింది, బ్రేక్ డౌన్ అనేది జరిగింది ఆర్గానిక్ మ్యాటర్ది. సో ఈ రకంగా ఏమవుతుందంటే ఏదైతే మనం వాటర్ తీసుకున్నామో ఆ వాటర్ అనేటిది దాని యొక్క ట్రీట్మెంట్ జరిగింది. దాని స్మెల్ దాన్ని టేస్ట్ చేయకండి. ఇప్పుడు ఇక్కడ 3 ప్రాసెస్ ద్వారా అది క్లీన్ అయిపోయినాయి వాటిని టేస్ట్ చేయకండి, కానీ స్మెల్ చూడండి. ఫస్ట్ దానికి వచ్చిన స్మెల్కి ఇక్కడ స్మెల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ అన్ట్రీటెడ్ వాటర్ వల్ల డయేరియా, మలేరియా, టైఫాయిడ్ ఇటువంటి చాలా డిసీజెస్ వస్తాయి. సో ఈ సువేజ్ అంటే ఈ మోరు నీళ్ళను ఎలా మన ఏంటంటే డికంపోజ్ చేస్తారు, ఎలా డిస్పోజ్ చేస్తారు. ఎందుకు అని అంటే మోరు నీళ్ళు అట్లనే ఆగిపోతే మనకు బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఫౌల్ స్మెల్ వస్తుంది. సో దీనికి ఎటువంటి సిస్టమ్స్ వాడతారనేది చూద్దాం. టైప్స్ ఆఫ్ డ్రైనేజెస్. ఒకటి ఏంటిదన్నా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది, వాటర్ ఫ్లో అయ్యే డ్రైనేజ్ ఉంటుంది. ఓకేనా. సో అకార్డింగ్ టు వాటినానా అక్కడ అవసరాన్ని బట్టి ఆ డ్రైనేజెస్ని మనం యూజ్ చేస్తాం. ఎస్పెషల్లీ సిటీస్లో అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజెసే ఉంటాయి. ఓకేనా. సో ఈ టైప్స్ ఆఫ్ డ్రైనేజెస్ గురించి మీరు ఒకసారి డిస్కస్ చేయండి. వన్స్ యూ సర్చ్ ఇన్ ద గూగుల్ యూ విల్ గెట్ ఎ వెరీ గుడ్ నాలెడ్జ్ అబౌట్ దిస్ డ్రైనేజెస్. సో ఇవన్నీ ఎక్కడ చేస్తారంటే, ఇప్పుడు విలేజ్ అనుకోండి, ఫీల్డ్స్ లోపలికి, కెనల్స్ లోపలికి పంపించేస్తారు ఈ వేస్టేజ్ అంతా కూడా, స్యూయేజ్ని. సో జనరలీ ఇప్పుడు మన బాత్రూంలో నుంచి వచ్చే స్యూయేజ్ నవడేస్ వీఆర్ యూజింగ్ సెప్టిక్ ట్యాంక్స్ అని. అంటే బాత్రూమ్ ఇందులోనే ఉండిపోతుంది, మనం పోయిన ఫేసెస్ ఇందులోనే ఉండిపోతే ఓన్లీ వాటర్ మాత్రమే పోయి మోర్లో కలుస్తుంది. సో ఎప్పుడో ఒకసారి దీన్ని మనం క్లీన్ చేసేసుకుంటాం. సో నవడేస్ వీఆర్ హ్యావింగ్ వాటర్ స్వచ్ఛ భారత్ అభియాన్ కింద ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ అయింది. గవర్నమెంట్ ఈజ్ ఆల్సో వాటర్ గివింగ్ ఫండ్స్ టు ఇట్. సో ఇక్కడ ఇదంతా డ్రైనేజ్ సిస్టమ్ గురించి. ఈ డ్రైనేజ్ సిస్టమ్ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి అండర్ గ్రౌండ్ ఉంటుంది, ఒకటి కెనల్ ఉంటుంది. కెనల్స్ అంటే మనకు ఇప్పుడు మన జగిత్యాల సిటీలో ఉండేటివి. నెక్స్ట్ ఏంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ అంటే హైదరాబాద్ అటువంటి మెట్రోపాలిటన్ సిటీస్ లోపల మనం చూడవచ్చు. కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ని సేవ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎస్పెషల్గా మనము ఒక కమిటీ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. ఆ కమిటీ ఏంటి అంటే వన సంరక్షణ సమితి, ఒక కమిటీ ఆఫ్ మెదక్ డిస్టిక్. ఇది ఎంతమందితో ఫామ్ అయిందంటే 600 మెంబర్స్తో 1993లో ఇన్ ద ఏరియా ఆఫ్ 310 hectares 0.40 hectaresలో అలాట్ చేయబడింది బై ద గవర్నమెంట్. ఇక్కడ వీళ్ళు చేసిన ప్రోగ్రామ్స్ ఏంటివి అని అంటే, ఇక్కడ అసలు ప్రాబ్లం ఏంటి అని అంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ వాటర్. అసలు ఎండాకాలం వస్తే వాటరే ఉండేటివి కాదు, వాటర్ ప్రాబ్లం చాలా ఉండేటిది ఈ విలేజ్లో. సో వీళ్ళు ఏం చేశారు, ఆ కండిషన్ నుంచి వెళ్ళి బెటర్ కండిషన్స్ ప్రొవైడ్ చేశారు. ఓన్లీ రెయిన్ పడితే కానీ వాటర్ ఉండేటివి, సమ్మర్ వస్తే బావులు, వెల్స్ అన్నీ ఎండిపోయేటివి. ఓకేనా. సో వీళ్ళు ఏం చేశారు అని అంటే పర్కోలేషన్ ట్యాంక్స్, కౌంటర్ ట్రెంచెస్, హార్వెస్టింగ్ ద రెయిన్ వాటర్ అంటే కాలువలను. నెక్స్ట్ ఏంటి కౌంటర్ ట్రెంచ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఎట్లా అంటే వాటర్ని క్యాప్చర్ చేయడానికి డిగ్ చేస్తామన్నమాట, అది ట్రెంచ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఒర్రే అంటారు మీరు. పర్కోలేషన్ ట్యాంక్స్ అని అంటే వాటర్ భూమి లోపలికి వెళ్ళిపోవడానికి. ఓకేనా. మనం పర్కోలేషన్ ట్యాంక్స్ తయారు చేస్తున్నాం నవడేస్ టు రీఛార్జ్ గ్రౌండ్ లెవెల్ వాటర్. ఆ రకంగా వాళ్ళు కొన్ని ఇయర్స్ కష్టపడ్డారు బేటా. సో నౌ దే ఓవర్కేమ్ దిస్ ప్రాబ్లమ్. సో ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నింటినీ చదువుకోండి స్టూడెంట్స్. యూ విల్ కంప్లీట్ ద సిలబస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎవ్రీ పాయింట్ ఈస్ what and explained in detail. So meanwhile, have a nice day. Read the textbook, study well, work hard, stay soft.